తుడుచుకోవాలి, పని కావాలి కదా. పని లేని బార్బర్ అంట పిల్లి తల తీసుకొచ్చి కోరికాడంట. అట్లా ఉంటుంది. ఒక పెద్ద ఆయన అడిగా, 2వ అంతస్తు కట్టాడు ఆయన, నాకు బాబాయ్ అవుతాడు. బాబాయ్ ఏంటి అద్దెకిచ్చారా అంటే, ఎక్కడ నాన్న, పైన అంతా సామానే. ఈ ఆడవాళ్ళకి ఎక్కడ చెబుతాం, అవసరం లేని సామాన్ అంతా కొని పెడతారు. ఉట్టి సామాను పెట్టుకోవడానికి గదులు. నేను కూడా దేవుని దయవల్ల వెల్టూరులో ఇల్లు కట్టా. ఇల్లు అద్దెకి ఇవ్వడానికి కుదరదు, కారణం సామాను. సామాను. అందుకే ప్రభువారు ఏమన్నారు తెలుసా? ఏం చెప్పారు ఆయన? ఏ రోజు అవసరం కొరకు, ఏ రోజు అవసరం కొరకు ఆ రోజు ఆయన మీద ఆధారపడమన్నాడు. అందుకే ఆ రోజు మన్నాను కూర్చుకునేటప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏ రోజు మన్నా మనకు అర్థం కావట్లా, ఆయన భాష మనకు అర్థం కావట్లా. పక్కింటాంకి ఇంత రిక్షా ఉంటే మనకు అంతకంటే పెద్దది ఉండాలి, స్టేటస్. రైట్. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాను ఇప్పుడు? పండగ. భలే పాట పాడారు ఇందాక స్త్రీలు. కొత్త బట్టలు కాదు, పిండి వంటలు కాదు, క్రిస్మస్ ఇంకేం కాదు. కానీ మన క్రిస్మస్ అంటే మిగిలినవన్నీ క్రిస్మసే. క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తు కొరకు బ్రతకాలనే కాంక్ష కలిగి ఉండడం తప్ప మిగిలినవన్నీ మనయే. క్యారల్స్కి వస్తుంటే క్యారల్స్లో అయ్యగారు స్టిక్కర్ వేయట్లేదేంటి? డోర్ స్టిక్కర్ కావాలంట. స్టిక్కర్ వేయకపోతే పండగ అవదు. నిజమే, నేను కూడా వేసేవాడిని. సేవలోకి వచ్చిన కొత్తలో చాలా కాలం వేసా. ఆ స్టిక్కర్ మీద మా బొమ్మ వేసుకొని, ఒక పక్క బాలుడైన యేసయ్య బొమ్మ వేసి, సంఘం పేరు రాసి స్టిక్కర్ వేసేవాళ్ళం. మాకు కూడా సంతోషంగానే ఉండేది స్టిక్కర్ వేయటం. ప్రతి గోడ మీద, ప్రతి ఇంటి మీద బొమ్మ ఉండేదిగా. అయితే నా చెవిని ఏం పడిందంటే, మేము తలుపులు శుభ్రంగా టేకు తలుపులు వేసుకొని పాలిష్ చేసుకొని డోర్లు నీట్గా ఉంటే దాని మీద వచ్చి అయ్యగారు స్టిక్కర్ వేస్తున్నారు. ఈ మాట వినబడగానే నాకు ఆలోచనలో పడ్డాను, నిజమే కదా, పాపం రంగులు వేసుకుంటారు, పాలిష్ వేసుకుంటారు, శుభ్రంగా వేసుకుంటారు. నేను ఈ మాట వినబడిన తర్వాత, మరి క్యారల్స్ అంటే పెద్దోళ్ళు ఎవరన్నా వస్తారా? సంఘ పెద్దలు ఉండాలి అసలు ప్రతి ప్రోగ్రాంలో. స్త్రీలలో పెద్దలు, పురుషుల్లో పెద్దలు ఉండాలి కొంచెం. కానీ మన చిత్రం ఏంటంటే, మన సిఎస్ఐ సంఘాల్లో పెద్దలంటే పెత్తనం చేయడం, సేవ చేయడం కాదు. రేయ్ అదేంట్రా, అయ్యగారేంట్రా అటుపోయాడు, అయ్యగారేంటి ప్రార్థన తొందరగా ముగించాడు, ఇలా అయ్యగారేంట్రా లేటుగా వచ్చాడు. అయ్యగారి మీద పెత్తనం అనుకుంటున్నారు సంఘ పెద్దలు. అంటే నా మీద ఇట్లా ఏం జరగట్లేదు అనుకోండి, దేవుని దయ వల్ల. అసలు జనరల్గా జరిగేది చెప్తున్నా. అంటే నేను ఎక్కడ ఇటువంటివి జరిగించుకోను. ఎందుకనంటే నా 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 పని నేను నా పని మీదే, పని రాక్షసుడు నేను. నా పని నాకు ఉంటుంది, నా పని మీదే దృష్టి పెడతా. ఒకవేళ మిగిలిన విషయాలు నేను పట్టించుకోను అంతగా అన్నా కానీ. వాస్తవంగా పెద్దలు ఉండాలి ప్రతి ప్రోగ్రాంలో. నేనేం చెప్పేవాడిని అంటే పిల్లలకి, అరే బాబు డోర్స్ మీద అడిగి అంటించండి, ఆ ఇంటోళ్ళు వేయమంటే అనుమతి తీసుకోండి, స్టిక్కర్ వేయమంటారా అని అడిగి వేయండి అని అంటే ఆ పిల్లలు ఎంత చెప్పినా అడిగేవాళ్ళు కాదు. నేను ఎందుకు చెప్పాను ఇప్పుడు పిల్లల గురించి? పెద్దోళ్ళకైతే తెలుసు పాపం ఈ మాట. వాళ్ళకి ఎంతసేపు సంతోషం, క్రిస్మస్ అంటే సంతోషం. వాళ్ళు అరవడం, కేకలేయటం, హ్యాపీ క్రిస్మస్ అంటాం. అయ్యగారు ఏ పని అప్పగిస్తే ఆ పని చేసేయటం, ఇక అంతే. ఇక రెండో పని ఉండదు, రెండో ధ్యాస ఉండదు. బిస్కెట్లు బిల్లలు ఏమైనా ఉంటే చాటుకు ఒకటి నొక్కేయటం.
ఇది అలా పని. అదే పెద్దలు ఉన్నారనుకో నాతో పాటు గౌరవంగా అమ్మ వేయమంటారా అని ఒక మాట కనుక్కొని వేస్తారు. ఈ పని జరగనందున నేనేం తీర్మానం చేసుకున్నానంటే, నిజమే పాపం వాళ్ళు శుభ్రం చేసుకున్న డోర్ని మనం పాడు చేయకూడదు అని చెప్పేసి అప్పటి నుండి సుమారుగా 2015 నుంచి నేను స్టిక్కర్ వేయడం మానేశా. ఇది దాని వెనక ఉన్న ఉద్దేశం. నేను వచ్చిన ఇది మూడో క్రిస్మస్. గత 2 క్రిస్మస్లు కూడా స్టిక్కర్ వేయలా. నా చెవిని ఈ మాట పడలా. లేకపోతే ఈ ముచ్చట మీతో చెప్పేవాడిని. అవసరం లేని దగ్గర ఎందుకు చెప్పాలి? అవసరం వచ్చింది కాబట్టి ఈ ముచ్చట నా చెవిని పడింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. డోర్ స్టిక్కర్ వేయకపోవడానికి కారణం అది. ఓకే, గుడ్. దేవునికి స్తోత్రం. క్రీస్తు రాక కొరకు ఎదురు చూచుట. క్రీస్తు రాక కొరకు ఎదురు చూచటం ఈరోజు అంశం. ఆయన మొదటి నిబంధన అంతా కూడా ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. మొదటి రాక గురించి ఆయన వచ్చాడు. కాలము సంపూర్ణమైంది. దేవుడు ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాడు, ఒక టైం ఫిక్స్ చేసుకుంటాడు. ఆయన టైం ఆయనకుంటుంది. దేవుని గురించి మనం ఏం చెప్పాలంటే, ఆయన టైంలో ఆయన పనిచేస్తాడు. మనం కోరుకున్న టైంలో కాదు, ఆయన టైంలో ఆయన పనిచేస్తాడు. చెప్పండి. ఉదాహరణకి అబ్రహామును దేవుడు పిలిచాడు, నీకు సంతానాన్ని ఇస్తానని అన్నాడు. 25 సంవత్సరాల తర్వాత సంతానాన్ని ఇచ్చాడు. ఆయన టైం అది. యేసు ప్రభువును పంపుతాను అని అన్నాడు. గలతీ పత్రికలో ఉంటుంది, కాలము సంపూర్ణమైనప్పుడు. ఆయన అనుకున్న టైం అయినప్పుడు పంపాడు ఆయన. అలాగే ఇప్పుడు మొదట రాకడ వచ్చేసింది, అయిపోయింది. ఇది చారిత్రాత్మకమైనటువంటి అరైవల్ ఆఫ్ గాడ్ సన్. చరిత్రలో జరిగిన సంఘటన ఇది, కాక్ అండ్ బుల్ స్టోరీ కాదు. చరిత్ర పుట్టలు ఇంకా ఉన్నాయి. లండన్ మ్యూజియంలో టెంపుల్ రికార్డ్స్ భద్రపరిచారంట. టెంపుల్ రికార్డ్స్, యెరూషలేము దేవాలయపు ప్రతులు, రికార్డ్స్ భద్రపరిచాడు. దేవుని కాపుదల ఉందండి వాటికి, అందుకే భద్రపరచబడ్డాయి అవి. మన దేవాలయాలకు కూడా రికార్డ్స్ ఉన్నాయి. కాకపోతే 2004 నుంచే ఉంది మన రికార్డు. 100 సంవత్సరాల రికార్డు ఉండాలి మన చర్చిలో. 100 సంవత్సరాల రికార్డు నాకు తెలుసు. ఇంతలో పుస్తకం ఉండేది. లేదు. ఇక్కడ పనిచేసి నాకంటే ముందు పనిచేసిన పాస్టర్ గారులను అడిగితే మాకు తెలియదు. పాస్టర్ గారులదే బాధ్యత, రికార్డులు భద్రపరిచే బాధ్యత పాస్టర్ గారులదే, సంఘ పెద్దలది కాదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే, ఏమేమి ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకున్నాం ఆ లిస్ట్ అంతా రాసి దాని మీద ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయే పాస్టర్ గారు సంతకం పెట్టి ముద్రేస్తాడు, ఛార్జ్ తీసుకునే పాస్టర్ గారు సంతకం పెట్టి ముద్రేస్తాడు. ఇది మన డయాసిస్లో ఉన్నటువంటి క్రమం. నాకు చాలా బాధ వేసింది. కొన్ని దేవాలయాలు, నేను పనిచేసిన ప్రతి దేవాలయంలో రికార్డ్స్ రాయడం నేనే ప్రారంభించా. బాప్టిజం రికార్డు కానీ, డెత్ రిజిస్టర్ కానీ, మ్యారేజ్ రిజిస్టర్ ఎలాగుంటుంది, మ్యారేజ్కి ఫీజు వస్తుందిగా. రికార్డ్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. యెరూషలేము దేవాలయపు టెంపుల్ రికార్డ్స్ కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి రికార్డ్స్ లండన్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రపరచబడి ఉన్నాయి. యెరూషలేము దేవాలయంలో యేసుక్రీస్తు వారు సున్నతి పొందిన తేదీని బట్టి క్యాలెండర్ని డిజైన్ చేశారు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం.
టెంపుల్ రికార్డ్స్ చరిత్ర. యేసు ప్రభు దేవుడు, ఆయన దేవుడైండి వాగ్దానం చేయబడ్డాడు, నేను పంపుతాను. ఎక్కడ వాగ్దానం చేయబడినది? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో వాగ్దానం చేయబడింది. దేవుడు నేను మెస్సయ్యని, క్రీస్తును, దైవ కుమారుని మానవ రూపంలోనికి పంపి పాపానికి, మరణానికి శిక్ష విధిస్తాను, సాతానికి తల కొమ్ములు చితకత్తు తొక్కుతాను, వాడి కొమ్ములు ఇరిచేస్తాను, వాడి అధికారం తీసేస్తానని దేవాది దేవుడు అలనాడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కొరకు మత్తయి, మార్కు, లూకాసు వార్తల్లో యేసుక్రీస్తు జననం జరిగేటువంటి ఆ సంఘటన వరకు ఆయన ప్రామిస్ చేస్తానే ఉన్నాడు, మరలా చెప్తానే ఉన్నాడు, నేను పంపుతాను. అబ్రహాముతో కూడా రిపీటెడ్గా చెప్పాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. అబ్రహాము ఒకానొక దశలో విసిగిపోయి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? హాగర్ అనే స్త్రీతో, తన దాసితో పిల్లలను కన్నాడు. అంటే ఎదురు చూసే క్రమంలో దేవుడికి నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటాం, కానీ దేవునికి మతి మరుపు లేదు. ఆయనకి అన్నీ తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఏమి జరగాలో ఆయనకి తెలిసినంతకంటే ఇంకెవ్వరికి తెలియదు. అందుకే మన గురించి కూడా బైబిల్ ఏం రాయబడి ఉందో తెలుసా? నీ గురించి నేను ఆలోచిస్తున్నా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి గురించి, నీ గురించి నేను చింతిస్తున్నా. నువ్వు అనుకునే దానికంటే నీ గురించి నేను ఎక్కువ అనుకుంటున్నా. పేతురు ఏమనుకున్నాడు? నేను చేపలు పట్టాలనుకున్నాడు. పేతురు గురించి పేతురు అనుకున్నది అంతే. వింటున్నారా? కానీ దేవుడు ఏం చూశాడు? పేతురు అనుకున్న దానికంటే ఎంత ఎత్తులో అనుకున్నాడు చూడండి. అరే నువ్వు పట్టాల్సింది చేపలు కాదు, మనుషులను పట్టే జాలరిగా చేస్తానని అన్నాడు. ఎంత ప్రభావంతో నింపాడు పేతురుని. దేవుని మాటకు విధేయత చూపి ఆయన మాట ప్రకారం మనం జీవించడానికి నిర్ణయించుకొని దానిపై అలా స్టిక్ ఆన్ అయి ఉంటే చాలు, మన జీవితం ఆయన చేతిలో భద్రపరచబడి ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుంచి రాయబడిన వాక్య భాగంలో ఏముంటుందంటే, నీవు నా చేతిలో భద్రపరచబడి ఉన్నావు. నాలో నువ్వు ఉంటే దేవుని మాట ఖచ్చితంగా నెరవేరేది. ఆయన మొదటి రాకడ నెరవేరింది. ఈ పాత నిబంధనలోనే ఆయన మొదటి రాకడ గురించి చెబుతూ రెండవ రాకడ గురించి కూడా మాట్లాడతాడు. ఇక్కడ చూడండి, 2వ కీర్తన చూడండి. 2వ కీర్తన ఇదంతా ఆయన రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. వెంటనే 7వ వచనం చూడండి. నా కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవు, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను భూదిగంతములను సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండంతో నీవు వారిని, కొండలను పగలగొట్టిన వారిని ముక్క చెక్కలుగా పగలు. కుమారుని వచ్చి మానవాళికి ఇవ్వబోయే రక్షణ గురించి మాట్లాడుతూనే ఆయన రెండవ రాకడ గురించి కూడా మాట్లాడుతున్నాడు ఈ 2వ కీర్తనలో. దీన్ని మెస్సయి కీర్తన అని అంటాం.
రెండవ రాకడ గురించి ఇంకా క్లియర్గా నూతన నిబంధనలో మనం చూస్తాం. నూతన నిబంధనలో చూడండి, చాలా సంగతులు ఉన్నాయి. మనం కొంచెం అర్థం చేసుకోవడానికి 4-5 విషయాలు నేను మీతో మాట్లాడతాను. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 28వ వచనం నుంచి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపమునే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నాడు. యేసు ప్రభు ఆయన శిష్యులు ఆయన అడిగారు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న కాలంలో ఆయన శిష్యులు ఆయన్ని సమీపించి ఏమని అడిగారంటే, నీ రాకడ ఎప్పుడు? నీ రాకడ ఎప్పుడు? 13వ అధ్యాయం 31 వచనం చూడండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 31. చాలు చాలు. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం చూడండి. చాలు. యేసు ప్రభు శిష్యులు ఒలీవ కొండ మీద ఆయన దగ్గరికి పిలుచుకొని ఆయన రాకడను గుర్చిన, రెండవ రాకడకు సంబంధించినటువంటి సంగతులను ఆయన బోధిస్తున్న సమయంలో, చెప్తున్నటువంటి సమయంలో ఆయన ఈ మాటలు చెప్పాడు. ఆ సీక్రెట్ ఎప్పుడు, నీ రోజు ఎప్పుడు, నీ గడియ ఎప్పుడు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రికి మాత్రమే తెలుసు. ఆ దినమును గూర్చి అంటే రెండవ రాకడ జరిగే గడియ, దినము తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు అని అన్నాడు. ఈ మాటను పట్టుకొని యేసు ప్రభు నాకు తెలియదు అని అన్న మాటను పట్టుకొని, యేసు ప్రభువుకి తెలియదు అని అన్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదు అని ప్రచారం చేస్తారు దుర్బోధకులు. యేసు ప్రభు ఎప్పుడైనా సరే నాకు ఆకలేస్తుంది అని అన్నాడు అనుకో, ఆయన ఏకకాలంలో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి ఆయనకి ఏకకాలంలో. ఏమిటా వ్యక్తిత్వాలు అంటే, ఒకటి పరిపూర్ణ మానవుడు, ఒక పరిపూర్ణ దేవుడు. ఆకలేస్తుంది ఏ వ్యక్తిత్వంతో అన్నాడు? మానవ వ్యక్తిత్వంతో అన్నాడు, మానవుడిగా అన్నాడు. దాహమేస్తుంది ఏ వ్యక్తిత్వంతో అన్నాడు? మానవ. ఆయన ఏడ్చాడు, ఎందుకు ఏడ్చాడు? మానవుడు కాబట్టి. నాకు తెలియదు అని అన్నాడు, ఎందుకన్నాడు? ఇది లాజిక్. అంతేగాని మనిషిగా నాకు అది తెలియదు అని అన్నాడు ఆయన. మానవ వ్యక్తిగా ఆయన నాకు తెలియదు అని అన్నాడు. అంత మాత్రం చేత ఆయన దేవుడు కాదని మనం ప్రచారం చేసుకోవడానికి కాదు. ఆయన పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. ఇక్కడ మనుషులెవ్వరికి తెలియదు, దేవునికి తప్ప. ఇక దేవుడు మానవుడికి ఎవ్వడికి తెలియదు అని అంటే మనం దాని గురించి లెక్కలు కట్టొచ్చా? ఈ రెండవ రాకడ గురించి లెక్కలు కట్టి ఎన్నిసార్లు అబద్ధ ప్రచారాలు చేశారు అబద్ధ బోధకులు. అది ఎప్పుడో తెలియదు, అది దొంగవలే అని అన్నాడు. కానీ రాకడ ఖచ్చితంగా జరుగుద్ది, ప్రపంచమంతటా ఒకేసారి జరుగుద్ది.
ఒక్క పర్యాయమే ప్రపంచమంతటా ఆయన రాకడ జరుగుతుంది. ఎలా ఒక్కసారి అని చెప్తాం? ఆయన అన్నాడు, ఆ సమయంలో అంట కొందరు తిరుగులు విసురుతారు, కొందరు పొలంలో పనిచేస్తారు, కొందరు నిద్రిస్తారు. ప్రపంచం అంతా తిరిగే వాళ్ళకి, లేదా ప్రపంచం యొక్క కాలమానం చూసే వాళ్ళకి తెలుస్తుంది. ప్రపంచమంతా భూమి మీద ఒకే టైం ఉండదు. ఇప్పుడు మనకు పగలైతే అమెరికాలో రాత్రి పడుకొని ఉంటారు, ఇంకా నిద్ర లేకరా, లేదా అర్ధరాత్రి. ఇప్పుడు నాకు కరెక్ట్ టైం తెలీదు. ఇప్పుడు మనం సుమారుగా ఉదయం 10, 8 గంటలకి ఏం చేస్తాం మనం? 7, 8 గంటలకి టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేయాలంటే మిక్సీ పట్టాలా? మిక్సీకి పూర్వం ఏం పట్టేవాళ్ళు? రోళ్ళు, తిరగలి. రోలు అంటే తిరగలి అనమాట. ఉదయకాలంలో కొంతమంది టిఫిన్ తింటూ ఉంటారు, మధ్యాహ్నం కొంతమంది పని చేస్తూ ఉంటారు, కొన్ని దేశాల్లో పడుకొని ఉంటారు. చూడండి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. కొందరు తిరుగులు విసురుతారు, అంటే ఒక ఇద్దరు తిరుగులు విసురుతారు, ఇద్దరు పొలాన పని చేస్తారు, ఇద్దరు మంచం మీద పండుకుంటారు. ఏకకాలంలో జరుగుతుంది. ఇంకా ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? అపోస్తుల కార్యాల గ్రంథం 9వ వచనం నుంచి చూస్తే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన్ని కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుష్యులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఆయన రాకడ చూస్తాం, అందరం చూస్తాం, కానీ ఆయన రాకడ గురించి ఎప్పుడో అనే ఎవ్వరికి తెలియదు, ఎవ్వరికి తెలియదు. అందుకే ఆయన అన్నాడు, దొంగ వచ్చినట్లు. దొంగ వచ్చినట్లు అంటే యేసుప్రభు దొంగ అని కాదు అర్థం. దొంగ చెప్పొస్తాడా? కొంతమంది దొంగలు ఇప్పుడు అర్ధరాత్రే కాదు దొంగతనం చేస్తుంది, పట్టపగలు కూడా దొంగతనాలు చేస్తున్నారు. ఎలాగో తెలుసా? అలాగని ఇంటికి తాళం పెట్టిన ఇంట్లో కాదు, పట్టపగలు మనుషులందరూ ఇంట్లో ఉండగా దొంగతనాలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు తెలుసా? మనుషులు టీవీలు కొనుక్కొని పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకొని నోరు తెరుచుకొని అటే చూస్తున్నారు, ఇంకా రెండో దిక్కు చూడడంలో. అది కనుక్కొని, అబ్బా వీళ్ళు మనల్ని పట్టించుకునే స్థితిలో లేరురా అని ఆడు గుట్టి చప్పుడు కాకుండా ఇంట్లో వాళ్ళు అందరూ ఉండగానే, పట్టపగలే తలుపులు తెరిచి ఉండగానే. అందుకే ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? కొన్ని సూచనలు చెప్తున్నాను నేను, సూచనలు. దానిలో ఆయన చెప్పిన మొదటి సూచన ఏంటో తెలుసా? అంజూరపు చెట్టు చిగుర్చును. అంజూరపు చెట్టు అని అంటే, అంజూరపు చెట్టు ఇజ్రాయేలు దేశానికి సూచన. ఈ ఇజ్రాయేల్ దేశం క్రీస్తు శకం 33వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి ఇజ్రాయేల్ దేశాన్ని సమూలంగా నాశనం చేశాడు. రాయి మీద రాయి మిగలకుండా, ఒక్క ఇల్లు కూడా లేకుండా మనుషులందరినీ, కొంతమందిని చంపాడు, కొంతమందిని తరిమాడు. ఇలా ఇజ్రాయేలు దేశాన్ని నామరూపాలు లేకుండా చేశాడు. టైటస్ చరిత్రలో ఈ పేరు వస్తుందా? చదువుతారా? రోమన్ చక్రవర్తుల్లో టైటస్ అనే పేరు ఎప్పుడైనా చదివారా మీరు? ఈ టైటస్ చక్రవర్తి కాలంలో ఇజ్రాయేలీని నామరూపాలు లేకుండా నాశనం చేశాడండి. వీళ్ళు ప్రపంచంలో
మూలలకు చెదరిపోయారు. ఎందుకు చెదరిపోయారు తెలుసా? కారణం ఉంది. దేవుడు ఏమన్నాడు? ఇజ్రాయేలీలను ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్నట్టే అన్నాడు. కానీ వీళ్ళు టైటస్ అనేటువంటి అన్యుడు వచ్చి తరుముతుంటే పారిపోయారు. కారణం ఏంటి? కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువుని పట్టుకున్నారు, సిలువ వేయడానికి బలవంత పెడుతున్నారు. ఎవరిని? పిలాతును. పిలాతు రోమన్ గవర్నర్. అప్పుడు పిలాతును అడుగుతున్నారు, సిలువ వేయము. పిలాతు విచారించాడు, ఎలా? ఈయనలో ఏ నేరం కనబడడం లేదుగా, నేను ఎలాగో సిలువ వేయాలి అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము మేమందరం చెప్తున్నాంగా, నువ్వు సిలువేసాయి. లేదు, ఈయనకి బదులుగా నరహంతకుడు బరబ్బా అనేవాడికి బదులుగా, ఇప్పుడు మన పస్కా పండుగకు, పాసోవర్ పండుగకి ఒక ఖైదీని విడుదల చేసే ఆనవాయితీ మనకుందిగా, పోనీ ఆ ప్రకారం నేను ఇతనికి క్షమాభిక్ష పెట్టేస్తా అని అంటే, వద్దు, యేసుని సిలువ వేయి, బరబ్బాను విడుదల చేయి. నరహంతకుడు, గజ దొంగ, అతన్ని విడుదల చేయి, యేసును, పరిశుద్ధుడైన యేసుని సిలువేసేయి అని చెప్తే పిలాతు అన్నాడు, అబ్బాయి ఇంత ఘోరమైన పని చేస్తే నా కుటుంబం మీదకి శాపం వస్తుంది, పాపం వస్తుంది అని అంటే, యూదులందరూ ముక్తకంఠంతో ఏం కోరుకున్నారు? ఆ పాపం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని తాము కోరుకున్నారు. వారు కోరుకున్న దాన్ని బట్టి యేసు ప్రభు ఆరోహణమైన కొద్ది సంవత్సరాలకే టైటస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి నామ రూపాలు లేకుండా చేశాడండి. ఇలా జరిగిన తర్వాత సుమారుగా 1850 సంవత్సరాలు, 1900 సంవత్సరాలు ఇజ్రాయేలీలకి దేశం లేదు, ప్రదేశం లేదు. వారు ప్రపంచంలో మూలలా చెదిరిపోయారు. తారీఖు 1948 సంవత్సరం మే 14వ తారీఖున మరలా మొదటి ప్రపంచ యుద్ధ అనంతరం, రెండో ప్రపంచ యుద్ధం అనంతరం వారికి దేశం ఇవ్వబడింది. ప్రపంచంలో ఉన్న చెదరిపోయిన యూదులందరూ కూడా మెల్లిగా వారి సొంత దేశానికి తిరిగి వస్తా ఉన్నారు. అంజూరపు చెట్టు చిగుర్చును అని అంటే దాని ఉపమానం, అర్థం ఇది. రెండవ రాకడికి మొదట సూచన ఇది చెప్పి ఆయన ఏమన్నాడు తెలుసా? చూడండి, సమీపంగా ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు అన్నాడు. చూడండి 13వ అధ్యాయం 28వ వచనం నుంచి, మార్కు సువార్త 13వ అధ్యాయం. ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి. ఈ ప్రవచనం నెరవేరి ఎంతకాలం అవుతుంది? సుమారుగా 70 సంవత్సరాలు చిల్లర అవుతుంది. 1948 అంటే ఎన్ని అయింది? మనకు స్వాతంత్రం వచ్చినప్పుడే ఆల్మోస్ట్. మనకేమో ఆగస్టులో, వాళ్ళకేమో మేలో. మన 47, వాళ్ళదేమో 48. ఒక సంవత్సరం తేడాలో, 11 నెలల తేడాలో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. మనకు స్వాతంత్రం రావడం అంటే మనం ఆల్రెడీ ఈ దేశంలోనే ఉన్నాం. కానీ ఇజ్రాయేలీలు అలా కాదు, వాళ్ళు అసలు మనుషులే లేరు. అలా బిక్కుమంటూ అన్ని దేశాల్లో ఉన్నటువంటి యూదులందరూ వారు భుజాన మూటలేసుకొని వస్తే ఇంకా దేశంగా ఏర్పడనే లేదు, వాళ్ళకి సైన్యమే లేదు, వాళ్ళకి అసలు సరి అయిన
ఆయుధాలే లేవు. అటువంటి సమయంలో 7 దేశాలు కలిసి వారి మీద యుద్ధం చేశాయి. ఇంకా దేశమే లేనటువంటి దేశం మీదకి యుద్ధం చేశాయి. దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి ఆ యుద్ధంలో వారు జైబేరి మోగించారు. హల్లెలూయా. కొట్టండి చప్పట్లో. యెహోవా ఒక్క మారు సెలవిచ్చాడు, బలము తనదని, నేను దాన్ని 2 మార్లు పలికితిని అని అంటాడు కీర్తనకారుడు. దేవుడు ఆయన తన బిడ్డలను కాపాడుటలో కునుకడు. నిన్న మనం లాస్ట్ వీక్ భయము నుండి విడుదల పొందాలంటే దేవుని భయం మనకు ఉండాలని చెప్పుకున్నాం కదా. అలాగే మనం ఆయన మాటకు విధేయత చూపితే ఆయన చేతిలో మనం విపత్తులు ఎన్నైనా సరే, ఉపద్రవాలు ఎన్నైనా సరే, శత్రువు ఎంత బలవంతుడైనా సరే కదల్చబడం మనం. ఇప్పుడు యేసునందు విమోచన పొందినటువంటి మనతో ఆయన 2వ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఈ రాకడ ఎప్పుడు, నేను వస్తాను, అంజూరపు చెట్టు చిగురుస్తుంది, ఇది ఎప్పుడో తెలియదు మీకు, చెప్పను. 3వ విషయం ఏమంటున్నాడు తెలుసా? 33వ వచనం చూడండి, మార్కు సువార్త. మెలకువగా నుండి ప్రార్థన చేయడి. రక్షణ పొందిన వాళ్ళకి 3 సూచనలు ఇస్తున్నాడు ఆయన. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయడి. చెప్పండి. జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. జాగ్రత్తగా ఉండాలి. ఆయన మీద విశ్వాసం నుంచి చెదరగొట్టడానికి సాతానుడు నానా పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి. మార్కు సువార్త ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. కనిపెట్టుకొని ఉండాలి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు. వారికి నాశనం. ఎవరికి? యేసును నమ్మని వారికి, యేసునందు విశ్వాసం ఉంచని వారికి నాశనం. విడిపించబడిన వారు, విమోచింపబడిన వారు, వారు క్షేమమే. కాకపోతే వాళ్ళు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. రక్షణ ఎప్పుడు పోగొట్టుకుంటాం? రక్షణ పోగొట్టుకునే అవకాశం ఉందా లేదా? ఉంది. ఎప్పుడు? అదే జాగ్రత్త లేకపోవడం అంటే ఏంటి? ఆయన మీద విశ్వాసం విడిచిపెట్టడం. రక్షణను కోల్పోవడం అంటే ఏంటో తెలుసా? నేను పాపినైనా నా కోసం, నా పాపం మరణం విమోచన నిమిత్తం యేసు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చి నా పాపానికి ప్రత్యామ్నాయంగా ఆయన చనిపోయి తిరిగి లేచాడనే ఆ విశ్వాసం నుండి విడిచిపెట్టడం. క్రైస్తవ లోకం మీద జరిగే కాదు. 3వ వచనం. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొంచున్నాను. మళ్ళీ చదవండి అందరూ. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. దేని నిమిత్తం పోరాడాలంట? బోధ నిమిత్తం పోరాడాలంట. దేని నిమిత్తం? బోధ అనగా బైబిల్లో ఉన్న బోధ అంతా క్లిప్తీకరిస్తే క్రీస్తే, యేసే. ఆ బోధ నిమిత్తం ఏం చేయాలంటే మనం పోరాడాలి. పోరాడాలంటే దాని అర్థం ఏంటి? ఆ బోధ నుండి తప్పించే వాళ్ళు రకరకాలుగా కుయుక్తులు పన్ని మన మీద యుద్ధం చేస్తూ ఉంటారు. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి.
ఈ విశ్వాసం కొరకు, మనం నమ్మిన విశ్వాస నిమిత్తం మనం పోరాడాలి. పోరాటం అంటే యుద్ధం చేయడం కాదు, దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని కాపాడుకోవడానికి పోరాడాలి. జాగ్రత్తగా ఉండుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. రెండవ రాకడ నిమిత్తం క్రీస్తుని గురించి ఎలా అర్థమైందంటే ఈ నేటి సంఘానికి, క్రీస్తు అంటే పిల్లలు ఇచ్చేవాడు, క్రీస్తు అంటే అప్పులు పోగొట్టేవాడు, క్రీస్తు అంటే ఇల్లు ఇచ్చేవాడు. ఒక ఆమె అయితే సాక్ష్యం చెప్తుంది, చీపురు పుట్టుకుని ఇల్లు ఇస్తుందంట, చేయి నొప్పి పుట్టిందంట, ఏసయ్య అందంట, ఒట్టి చేయి పట్టుకొని చీపురుతో ఊడిపెత్తాడంట ఏసయ్య. ఎంత పెద్ద దేవదూషణ! దేవుడు మనల్ని పాపము నుండి విడిపించడానికి వచ్చాడు, ఆయన మన కోసం చనిపోయాడు. ఈ విశ్వాసం మనం ఉండి ఆయన్ని గట్టిగా పట్టుకొని దీని కొరకు, ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎందుకు ఎదురు చూడాలో తెలుసా? ఇక రెండవ రాకడలో ఆయన ప్రజెన్స్ వచ్చేస్తే ఇక దుష్టత్వానికి భూమి మీద చోటు ఉండదు. హల్లెలూయా! మనం పోరాడాల్సిన అవసరం లేదు. ఆకలి ఉండదు, బాధ ఉండదు, ఏడుపు ఉండదు, ఎండ ఉండదు. అంటే ఇవన్నీ ఏంటి? మనల్ని బాధ పెట్టేవి. ఇవన్నీ నిజంగా ఉండవని కాదు, వాటి వల్ల మనం బాధపడం. బాధ అనేది ఇక ఉండదు, నిత్యము సంతోషమే. ఆయన రెండవ రాకడలో ప్రవేశించిన తర్వాత, భూమి మీద అడుగు పెట్టిన తర్వాత, మనం నిత్యత్వంలోకి ప్రవేశించిన తర్వాత నిత్య జీవము ఏం చేస్తుంది? నిత్య ఆనందం ఇంకా మనకి. అందుకోసం ఇంత హెచ్చరిక మనకి జారీ చేస్తున్నాడు ప్రభువారు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. చదవండి. ప్రత్యక్షత అంటే రాకడ కొరకు. మహాదేవుడును, యేసు ప్రభుని ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు? మహాదేవుడును, మహారక్షకుడు ఆయన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూడాలి. ఆహా, ఎదురు చూడాలి, ఎదురు చూడాలి. బయటికి వెళ్ళిన పురుషుని కొరకు, ప్రేమతో సంసారం చేసే స్త్రీ తన భర్త కొరకు ఎలా ఎదురు చూస్తుందో, మనం క్రీస్తు కొరకు అలా ఎదురు చూడాలంట. ఎదురు చూడాలి. ఆహా బూరా ఎప్పుడు, ఆహా నా ఆశ ఎప్పుడు. మాసిలామణి గారు ఏమనేవాడంటే, క్రైస్తవులు అబద్ధాలు ఆడతారు కానీ అబద్ధాలు పాడతారంట. ఈ పాట మనం పాడతాం అనాలోచితంగానే. అసలు క్రీస్తు మీద ఆశ ఉంటే ఎంత తొందరగా వచ్చేస్తాం. నీ ఆశ దేని మీద ఉంది? అసలు ఆయన్ని చూడాలి, ఆయన్ని కలుసుకోవాలి. అదృశ్యంగా ఆయన్ని కలుసుకోవడానికి మనం ఆతురత ఉన్నప్పుడే, అదృశ్యంగా ఉన్న ఆయనతో మనం సహవాసం చేయడానికి ఆశ ఉన్నప్పుడే ప్రత్యక్షంగా చూడాలని ఆశ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అనేక పాపములను భరించుటకు తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారిని. హల్లెలూయా! ఒకసారి ఆయన్ని విమోచించినటువంటి ప్రజలు, ఆయన కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రజల కొరకు ఆయన రెండవసారి రాబోతున్నాడు. హల్లెలూయా! 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 చివరిగా ఒక్క మాట చదివి ముగించేసుకుందాం, లేదా 2 మాటలు చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. అబ్బా, వింటున్నారా? ఈ పదజాలం, పేతురు వాడుతున్న పదజాలం. సమస్తంలో ఏమైపోతాయి? నిలిచి ఉండేది ఒక్కడే, క్రీస్తు. ఆయన కొరకు ఆశతో కనిపెట్టచ్చు. ఆయన కొరకు ఆశతో కనిపెట్టచ్చు. ఆయన కొరకు ఆశతో కనిపెట్టచ్చు.
గోంగూర మాంసం తినడం 4 రోజులు లేట్ అయితే బాడీ షేక్ అయిపోద్ది. కానీ ఒక ఆదివారం ఆరాధన మానేస్తే చేంగుట్టినట్టు ఉండదు. ఆదివారమే ఆదివారమే ఫ్రెండ్స్ వస్తారు, ఆదివారమే ఊరు వెళ్తాం, ఆదివారమే పని పెట్టుకుంటాం. సెలవు కాబట్టి చేయాల్సిన పని అంతా ఆదివారం పెట్టుకొని ఆరాధన ఎగ్గొట్టేస్తాం. వింటున్నారా? ఏం లేదు మనకి. ఆశ లేదు, ఆశ లేదు, ఆశ లేదు. పేతురు అంటున్నాడు, ఆయన కొరకు ఆశ పెట్టుకొని, ఆయన ప్రత్యక్షత కొరకు ఆశ పెట్టుకొని, ఆయన రాకడ కొరకు ఆశ పెట్టుకొని, ఆయన చూడాలనే ఆశ పెట్టుకొని. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఇక ఈ మాటతో ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మారు మనసు పొందుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ కనిపెట్టుకునే క్రమంలో దేవుని భయం కలిగి మనల్ని మనం చక్కబెట్టుకోవాలి. చక్కబెట్టుకుంటాం. ఈ ఆశ మనకుంటే డెఫినెట్గా మన బ్రతుకులో ఆయన కోరుకున్నట్లుగా మనం మలుచుకుంటాం, మార్పు నొందుతాం. ఆయన రెండవ రాకడ కొరకు ఆశతో ఎదురు చూస్తూ మన జీవితాన్ని పరిశుద్ధమైన కన్యక వలె ఆయనకు అప్పగించుకుందాం. పరిశుద్ధమైన కన్యక వలె ప్రభు మనలందరినీ అట్టి కృపతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, దయగలిగిన మా స్వామి, నీ ప్రత్యేక